హాయ్ ఫ్రెండ్స్, రేణిగుంట స్టేషన్కి అయితే వచ్చేసాము అనమాట. మేము హరిబరిగా ఇదిగోండి ఈ హోటల్కి అయితే వచ్చేసాము. ఇదైతే రైల్వే స్టేషన్ పక్కనే ఉందో 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఇక్కడైతే మేము ఫుడ్ ఆర్డర్ ఇస్తాము అనమాట. పనీర్ ఫ్రైడ్ రైస్, వెజ్ వడా అండ్ వెజ్ బిర్యానీ కొంచెం స్పైసీగా చేయమని చెప్పాము. దానికి కడాయి పనీర్ అండ్ నాన్స్ కూడా తీసుకున్నాము. అండ్ వెంటనే రైల్వే స్టేషన్కి వచ్చేసాము అనమాట. పీనట్ స్టార్టర్ స్టిక్ చేసుకుందాం అనేసి. సో ఇలా చూసాము, కొద్దిసేపు చూసిన తర్వాత ఓకే వచ్చింది. దెన్ అంతలోకి మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఫుడ్ తీసుకొని. అక్కడ టైం అయిపోతుంది కదా అని మేము స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. బికాజ్ అంతలోకి ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందో చూడొచ్చు. కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ ఉంటే బెటర్ కదా అనేసి, బికాజ్ అప్పటికి టైం అయిపోవచ్చింది దగ్గరికి. సో అందుకనే అలా స్ప్లిట్ అయిపోయాం అనమాట. ఇదిగోండి వచ్చేసిన తర్వాత ఇలా లిఫ్ట్లో మేము అయితే లగేజ్ క్యారీ చేసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 7 or 6కి వెళ్ళాలన్నమాట. సో అందుకని వెళ్ళిపోయాం. ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నాను కదా, తీస్తే యాక్చువల్లీ వీళ్ళందరూ వెళ్ళిపోయిన నేను లిఫ్ట్లో ఉండిపోయాను అనమాట. ఇది ఫన్నీ ఇన్సిడెంట్. మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చాను లిఫ్ట్లో ఉండిపోయి. ఇదిగోండి ట్రైన్ అయితే వచ్చేసింది. కొంచెం 5 minutes వెయిట్ చేయగానే వచ్చేసింది అనమాట. బికాస్ టైం చాలా దగ్గర అయిపోయింది. అక్కడ నుంచి అండ్ కంచి కామాక్షి టెంపుల్కి అయితే వెళ్ళాం మేము. ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది అనమాట. టెంపుల్కి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి జర్నీ చేసి చాలా ఇంకా కరెక్ట్ టైం అయ్యిందనమాట. ట్రైన్ వచ్చే టైంకి మేము రీచ్ అయ్యాము. ఇంకా ఫుడ్ పట్టుకొని ఇంకా అక్కడ వెయిట్ చేసాం. కానీ యాక్చువల్లీ తిందామంటే మళ్ళీ ట్రైన్ ఎక్కడ వచ్చేస్తుందని తినలేదనమాట. ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే ఓపెన్ చేసి తినేసాం అనమాట. ఇదిగోండి పనీర్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ. యాక్చువల్లీ తింటున్నప్పుడు మధ్యలో నాకు గుర్తొచ్చింది. సో అందుకనే ఇలా సగం వీడియో ఉంది, ఏమనుకోకండి. మేమైతే ఇలా డిన్నర్ చేసేసి ఇంకా హ్యాపీగా పడుకొని పోయామన్నమాట. పక్కన వేరే సీట్ వాళ్ళు వచ్చేసారు. సో అందుకని వాళ్ళు డిస్టర్బెన్స్ ఎందుకని త్వరగా తినేసి పడుకొని పోయాము. మార్నింగ్ విజయవాడలో దిగిపోయామన్నమాట.